తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో యస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. సో సినిమా స్టైల్లో ఫైట్ చేద్దాం అనుకున్నాడు, కానీ ఇది రియల్ లైఫ్ అని మర్చిపోయాడు. సో నిన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్లో టాలీవుడ్ నటుడు అయినటువంటి సుప్రీత్ రెడ్డి, అదేనండి కాట్రాజు అంటూ ఉంటారు కదా, చాలా సినిమాల్లో తన విలనిజం తోటి ఎంతో మంది మెప్పు పొందినటువంటి సుప్రీత్ రెడ్డి ఈరోజు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పే స్టేజ్కి వెళ్ళాడు అని అంటే అసలు ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకుందాం. అంటే నిన్న ఆదివారం రోజు తను వెళ్తున్నటువంటి మార్గంలో హరి అనే ఒక క్యాబ్ డ్రైవర్ తన డ్రైవ్ని పూర్తి చేసుకొని నాగారం అనే బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండగా, నేను ఒక క్యాబ్ డ్రైవర్ నాన్న. నేను నాకు వనస్థలపురం నుంచి కుందనపల్లికి కిరాయి వచ్చింది. కిరాయి డ్రాప్ చేసి అయిపోయిన తర్వాత మెయిన్ రోడ్ గల్లీకి కొద్దిగా వచ్చి నేను వెహికల్ పార్క్ చేసుకున్నాను. పార్క్ చేసుకొని వేరే కిరాయి వస్తుందని ఎదురు చూస్తుంటే ఈ లోపల నాకు ఆపోజిట్లో ఒక ఫార్చునర్ వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ నుంచి డ్రైవ్ చేస్తున్న వ్యక్తి దిగి నా మీద కొట్టి తిట్టి నా నాన్న దుర్భాషలు ఆడాడు. తర్వాత నేను పోలీస్ స్టేషన్ నా ఫోన్ కొంచెం ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకనంటే మనమే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వకూడదు, మీడియాకి డెఫినెట్గా మనం ఒక పాయింట్ని ఇవ్వకూడదు అనే ఒక స్పృహలో అయితే ఖచ్చితంగా నటులు నటీమణులు ఖచ్చితంగా ఉంటూ ఉంటారు. కానీ అలాంటి ఒక వ్యక్తిత్వాన్ని మర్చిపోయి సో చాలా మందికి కూడా ఓ మంచి రోల్ మోడల్గా ఉన్నటువంటి కాట్రాజ్, అదే సుప్రీత్ రెడ్డి, ఈరోజు వివాదంలో ఈ విధంగా దారితీసి ఒక కేసుని ఫైల్ అయ్యే విధంగా ఉన్నాడంటే అక్కడ తన బిహేవియర్ ఎంత దారుణంగా ఉంది అని మనందరం అర్థం చేసుకోవచ్చు. హరి అనే క్యాబ్ డ్రైవర్ని అతి దారుణంగా దుర్భాషలాడుతూ, అలాగే తనని కొట్టినటువంటి సమాచారం అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అలాగే హరి కేసు ఫైల్ చేయడం జరిగింది. సో నేను ఏ విధమైనటువంటి నెగిటివ్గా కానీ సో ఆయన ఏదో ఒక మాట అనడం కూడా నేను చేయలేదు. అయినప్పటికీ నాతో ఇంత దారుణంగా ప్రవర్తించడం, అది కూడా టాలీవుడ్ నటుడు, మేమెంతగానో అభిమానించేటువంటి కాట్రాజ్ యొక్క విలనిజంలో ఆయన చూపించేటువంటి యాక్షన్, సో ఆయన మూవీస్ అంటే మాకు చాలా ఇష్టం. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ విధంగా నన్నే ఇంత దారుణంగా కొట్టడం అనేది నేను తీసుకోలేకపోతున్నాను. అంటే సినీ నటులైనా సరే కొంచెం డబ్బు ఉంటే మాత్రం ఈ విధంగా వ్యక్తులను ఇంత దారుణంగా చిన్న చూపు చూస్తారా? అంటే తెరపైన కనిపించేటువంటి సీన్నే ఈరోజు రియల్ లైఫ్లో మా పైన ప్రభావితం చూపిస్తుంది అని అంటే ఇలాంటి వ్యక్తులను మేము సపోర్ట్ చేయడం అవసరమా అంటూ కొన్ని వివాదాలు అలాగే కొన్ని వ్యాఖ్యలు అయితే వినిపించడం జరుగుతుంది. అంటే సినిమా నటులను నటీమణులను మేము ఎంతగానో అభిమానిస్తూ ఉంటాం, కానీ వీళ్ళే రియల్ లైఫ్లో మమ్మల్ని మనుషుల లెక్క చూడట్లేదు. సో నిజంగానే నేను ఒక క్యాబ్ డ్రైవర్ని అంటే నేనంటే అంత చిన్న చూప, ఈ విధంగా నేను అసలు ఏమీ అనకపోయినప్పటికీ ఈ విధమైనటువంటి ప్రవర్తన నిజంగా సరైనది కాదు అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా వెనక్కి చూసుకుంటే అనసూయ రోడ్డు పైన వెళ్తున్నటువంటి చిన్న బాలుడు అడ్డుగా వచ్చాడని కనీసం మానవత్వం కూడా లేకుండా వెళ్ళి అతి దారుణంగా సో మాట్లాడినటువంటి సంఘటనలు ఆ మధ్య సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. అలా ఒక్కరు కాదు, చాలా మంది కూడా వాళ్ళ యొక్క పేషెన్స్ లెవెల్స్ అనేది డెఫినెట్గా జనాల పైన సో ఇంత దారుణంగా చూపించడం అనేది అంత సరైనది కాదు. ఇలాంటి ప్రవర్తన మానుకోకపోతే మేము తీసుకోవాల్సిన యాక్షన్స్ కూడా ఉంటుంది. సో మేము చూపించేటువంటి ఆప్యాయత అనురాగాలతోటే ఈరోజు మీ సినిమాలన్నీ కూడా ఆడుతున్నాయి. లేదు అనంటే అసలు ఆడియన్సే పట్టించుకోకపోతే మీ సినిమాలు ఎక్కడ ఆడతాయి? సో మీ సినిమాలు చూసే వాళ్ళే ఉంటారా? అలాంటి మా పైన ఇంత దారుణంగా ప్రవర్తించడం అనేది సరైనది కాదు అని అంటూ హరి ఇచ్చిన స్టేట్మెంట్ ఈ రోజు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిజంగానే ఎంత హై స్టేజ్ లో ఉన్నా మనకంటే చిన్న చూపు ఉన్న వాళ్ళని దారుణంగా ఒకవేళ మాట్లాడాము అని అంటే ఈ రోజు ఇలాంటి సంఘటనలో ఇంకా దారుణమైన స్టేజ్ కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు, దీనికోసం మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. కూరగాయలు అమ్మే ఆవిడ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక BMW కారులోనే వెళ్ళావే అనుకో, సో ఎలామా ఆ కూరగాయలు ఇవ్వు అని అడిగామనంటే సో ఎంత కూరగాయలు అమ్ముకునే వ్యక్తి అయినా సరే నీ యొక్క భాషను బట్టి నువ్వు ఇచ్చేటువంటి రెస్పెక్ట్ని బట్టే నీకు రెస్పెక్ట్ అనేది వస్తుంది.
అలా కాకుండా అమ్మ ఆ కూరగాయలు ఎంతకు అమ్ముతావు, ఎంతకు వస్తాయనంటే నీకు దండం పెట్టి సలాం కొట్టి నీ కారులోకి తీసుకొచ్చి ఆ కూరగాయలు ఇస్తుంది. అంటే ఎంత చిన్న వ్యక్తులైనా, నువ్వెంత పెద్ద స్టేజ్లో ఉన్నా మనం ఇచ్చేటువంటి రెస్పెక్ట్ని బట్టి గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అంటూ ఉంటారు. అలాంటి ఒక వ్యక్తిత్వాన్ని మర్చిపోయి ఈరోజు జనాలపైన ఇలాంటి దారుణమైన బిహేవియర్ చూపిస్తే అసలు ఊరుకునేదే లేదు అని అంటూ ఈరోజు నెటిజన్స్ అందరూ కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో ఈ యొక్క వీడియో అనేది వైరల్ అవుతూ ఉంది. సుప్రీత్ రెడ్డి అలాగే కాట్రాజ్ అనేటువంటి ఈ వ్యక్తి చేసినటువంటి ఈ యొక్క ఘటన అనేది ఎంతమందిని ఎంత ప్రభావితం చూపిస్తుంది అనేది సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. మరి సుప్రీత్ రెడ్డి నిజంగా హరిబాబుకి సారీ చెప్పాలా? ఈ యొక్క ప్రవర్తనని వెనక్కి తీసుకోవాలా? పెట్టినటువంటి కేసును కూడా వెనక్కి తీసుకోవాలా? దారుణంగా చితకబాదినటువంటి హరిబాబుకి ఖచ్చితంగా సారీ చెప్పాలి అంటూ నెటిజన్స్ అలాగే కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ యొక్క ప్రభావం అలాగే ఈ యొక్క బిహేవియర్ మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.